methane when react with O2 in the presence of copper. Methane when react with O2 in the presence of copper, it produces methanol. Temperature 523 Kelvin, pressure 100 atm. Temperature 523 Kelvin and pressure 100 atm. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఈథేన్ ఇచ్చారనుకోండి. సో ఇక్కడ మనకి మీథేన్కి మిథనాల్ రాసాం కాబట్టి ఈథేన్కి ఇథనాల్ రాయాలి. మీథేన్కి మిథనాల్ రాసాం కాబట్టి ఈథేన్కి ఇథనాల్ అంటే సింపుల్గా OH గ్రూప్ యాడ్ చేసాం. నెక్స్ట్ మిథనాల్ మీద కాపర్ హీట్ ఇచ్చారు. కాపర్ హీట్. సో ప్రైమరీ ఆల్కహాల్ అయితేనేమో కాపర్ హీట్, ప్రైమరీ ఆల్కహాల్ అయితేనేమో ఆల్డిహైడ్ ఫామ్ అయింది. ప్రైమరీ ఆల్కహాల్కి ఏమో ఆల్డిహైడ్. సెకండరీ ఆల్కహాల్ అయితేనేమో కీటోన్. సెకండరీ ఆల్కహాల్ అయితే కీటోన్. టెర్షరీ ఆల్కహాల్ అయితేనేమో డీహైడ్రేషన్. సో ఇక్కడ నేను ఇచ్చింది ప్రైమరీ ఆల్కహాల్ కాబట్టి సో ప్రైమరీ ఆల్కహాల్కి ఆల్డిహైడ్ తీసుకోవాలి. సో ప్రైమరీ ఆల్కహాల్కి ఆల్డిహైడ్ అంటే కరస్పాండింగ్ ప్రొడక్ట్ హియర్ HCHO, ఫార్మాల్డిహైడ్. నెక్స్ట్ ఆల్కిన్ ట్రీటెడ్ విత్ HBr పెరాక్సైడ్. సో HBr పెరాక్సైడ్ అంటే కరాష్ ఎఫెక్ట్ అంటారు. కరాష్ ఎఫెక్ట్ అండ్ ఆల్సో నోన్ యాజ్ పెరాక్సైడ్ ఎఫెక్ట్. సో ఆన్సర్ ఎలా రాయాలంటే ఫస్ట్ Br రాడికల్ని ఆల్కిన్ మీద అటాక్ చేసి స్టేబుల్ రాడికల్ రాయాలి. Br రాడికల్ని ఆల్కిన్ మీద అటాక్ చేసి స్టేబుల్ రాడికల్ రాయాలి. నెక్స్ట్ స్టెప్లో ఆ స్టేబుల్ రాడికల్ని న్యూట్రలైజ్ చేయాలి. సో ఈ కేసులో మనకి యాంటీ మార్కోనికాఫ్ రూల్ ఫాలో అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ బట్టి యాంటీ మార్కోనికాఫ్ రూల్. సో యాంటీ మార్కోనికాఫ్ రూల్ అంటే ఏంటంటే నెగిటివ్ అడెండమ్ అంటే న్యూక్లియోఫైల్. నెగిటివ్ అడెండమ్ యాడ్స్ టు ద కార్బన్ విచ్ ఈజ్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. నెగిటివ్ అడెండమ్ యాడ్స్ టు ద కార్బన్ విచ్ ఈజ్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. దట్ ఈజ్ యాంటీ మార్కోనికాఫ్ రూల్. నెక్స్ట్ ఆల్కైల్ హ్యాలైడ్ మీద గిల్మన్ రియేజెంట్ Me2Culi. సో ఇక్కడ మనకి SN2 రియాక్షన్ జరిగింది. న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. దేర్ ఫోర్ కరస్పాండింగ్ ప్రొడక్ట్ వచ్చేసి అకార్డింగ్ టు SN2 ఇట్ ఈజ్ అ ప్రొడక్ట్. సో దిస్ మిథైల్ కేమ్ ఫ్రమ్ ది గిల్మన్ రియేజెంట్. నెక్స్ట్ ఆల్కైన్ ట్రీటెడ్ విత్ B2H6H2O2OH-. ఇక్కడ మనకి లెస్ స్టీరిక్ హిండ్రెన్స్ కార్బన్ దగ్గర ఇది ఆల్కైన్ కాబట్టి కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఏం రాయాలంటే సింపుల్గా CH డబుల్ బాండ్ ఓ రాయాలి. లెస్ స్టీరిక్ హిండ్రెన్స్ కార్బన్ దగ్గర CH డబుల్ బాండ్ ఓ రాయాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్డిహైడ్ N2H4OH- ethylene glycol heat. So this is a reagent combination for Wolff-Kishner reduction. సో Wolff-Kishner reduction ఏమవుతుంది సింపుల్గా ఎక్కడైతే CHO గ్రూప్ ఉందో ఫస్ట్ మనం CH2- రాసుకోవాలి. తర్వాత ఎసిడిఫికేషన్ గ్రాంటెడ్గా తీసుకోవాలి. కరస్పాండింగ్ ప్రొడక్ట్ PHCH2CH3. ఇక్కడ N2H4 అనేది N2 గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. ఫినాల్ ట్రీటెడ్ విత్ డైల్యూట్ HNO3. ఫినాల్ మనం డైల్యూట్ HNO3తో ట్రీట్ చేస్తే మనకి ఓ నైట్రోఫినాల్ అండ్ P-నైట్రోఫినాల్ ఫామ్ అవుతుంది. బికాస్ OH ఈజ్ OP డైరెక్టివ్, NO2+ ఈజ్ ఎలక్ట్రోఫైల్. అండ్ ఓ నైట్రోఫినాల్ అనేది లెస్ ఎసిడిక్ దాన్ para and it is a steam volatile because of intra H bonding
because of intra-H bonding. The boiling point is less. The vapor pressure is high. The boiling point is less. Vapor pressure is high. Solubility in water is also less when compared to para. Solubility in water is also low when compared to para. Now, when O-nitrophenol or P-nitrophenol when heated with zinc, so zinc oxide బయటికి వెళ్ళిపోతుంది and the corresponding product nitrobenzene ఫామ్ అవుతుంది. Nitrobenzene ఫామ్ అవుతుంది. Next, fifth one. Benzene contains leaving group and aliphatic carbon connected to leaving group. సో AgNO2 యాడ్ చేసినప్పుడు మనకి బెంజిన్ కంటైనింగ్ లీవింగ్ గ్రూప్ రియాక్ట్ కాదు. Therefore, the corresponding product SN1 mechanism ప్రకారం CH2 plus ఫామ్ అవుద్ది and CH2NO2 nitro major product. Next, SnHCl, it is a reducing agent, especially it reduces NO2 group. Therefore, the corresponding product is the NO2 group will be reduced to NH2. NO2 group will be reduced to NH2. Secondary alcohol treated with Lucas reagent, conc HCl ZnCl to Lucas reagent. So here primary SN2 reaction, secondary and tertiary SN1 mechanism. So here it is a secondary, therefore stable C plus will form. It will be converted to corresponding stable C plus and finally the product is chlorocompound. Since it is a secondary alcohol, it gives the turbidity within 5 to 10 minutes. Immediately the tertiary alcohol. Within 5 to 10 minutes అయితేనేమో secondary alcohol. So it confirms the reactant is secondary alcohol. Next, tertiary butoxide. Alkyl halide మీద tertiary butoxide and tertiary butanol. So this combination bulky base combination. So bulky base ఉన్నప్పుడు మనకి 2 alkenes ఫామ్ అయితే one is Sergev, another one is Hoffman. Hoffman alkene is major. Hoffman alkene is major. When ether treated with HI, 1 equivalent HI, it is a primary ether, it is a tertiary ether. సో మనకి SN1 మెకానిజం ప్రకారం ప్రొడక్ట్ రాసుకోవాలి. సో టెర్షరీ కార్బన్ దగ్గర అయోడిన్ వస్తుంది. సో ప్రైమరీ కార్బన్ విల్ బి రిమైన్స్ యాజ్ ఆల్కహాల్ అండ్ ద టెర్షరీ కార్బన్ విల్ బి కన్వర్టెడ్ టు ఆల్కైల్ halide. When it is treated with alcoholic KOH, it is a less bulky base and iodine is good leaving. Less bulky base good leaving ఉన్నప్పుడు Sergev alkene major. So it is a Sergev alkene and it is a Hoffman alkene. So here, since it is a less bulky base and good leaving group, Sergev alkene is major. Sergev alkene is major. Next, phenol treated with CO2 and NaOH. This reaction is known as cold base reaction. సో ఇక్కడ మనం NaOH తీసుకున్నాం కాబట్టి ఆర్థో మేజర్. అదే ఒకవేళ KOH తీసుకుంటే పారా మేజర్. సో ఇక్కడ మనకి మేజర్ ప్రొడక్ట్ ఆర్థో. సో OH COOH. This is a cold base reaction and the product is salicylic acid. నెక్స్ట్ మనకి ఎసిటిక్ ఎన్హైడ్రైడ్. సో ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ అంటే CH3 C డబుల్ బాండ్ O CO CH3. సింపుల్గా ఇది లీవింగ్ గ్రూప్. సో న్యూక్లియోఫైల్ అటాక్ అయితే లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. న్యూక్లియోఫైల్ ఎవరంటే ఫినాల్, యాసిడ్ కన్నా ఫినాల్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. Therefore, the corresponding product is O acylated product. O C double bond O CH3. It is a O acylation and COOH remains as COOH. This is a acetyl salicylic acid. Acetyl salicylic acid and also known as aspirin.
Here keto group is there and here alcohol is there, and zinc mercury concave cell Clemmensen reagent. The first మనకి keto group converted to CH2, but here the product contains alcohol and conc HCl ఉంది. ఆల్కహాల్ HCl మళ్ళీ రియాక్ట్ అవుతాయి కాబట్టి ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి క్లోరో ప్రొడక్ట్ తీసుకోవాలి. క్లోరో, it is aliphatic halide. Aliphatic halide, aromatic halide in the presence of sodium. It is a Wurtz-Fittig reaction. It is a Wurtz-Fittig reaction. So simply మనకి ఏమవుతుందంటే డైమరైజ్ టైపు, ఇది సైక్లోహెక్సేన్ అండ్ ఇది బెంజీన్. సో దిస్ ఇస్ అ Wurtz-Fittig reaction. 10th one. So here it is aldehyde without alpha proton and it is a ketone with alpha proton. అండ్ ఇక్కడ మనకి బేస్ యాడ్ చేసాం. ఆల్ఫా ప్రోటాన్ ఉండి ఆల్డిహైడ్ కీటోన్లో ఆల్ఫా ప్రోటాన్ ఉండి బేస్ యాడ్ చేస్తే దట్ ఈజ్ అ ఆల్డోల్ రియాక్షన్. సో ఇక్కడ మనకి కీటోన్ ఉంది కాబట్టి కీటోన్ ఆల్డిహైడ్ మీద అటాక్ అయ్యేది మేజర్ ప్రొడక్ట్. కీటోన్ ఆల్డిహైడ్ మీద అటాక్ అయ్యేది మేజర్ ప్రొడక్ట్. సో కరస్పాండింగ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ అ ఆల్డోల్ ప్రొడక్ట్. నౌ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ Wolff-Kishner reagent. సో Wolff-Kishner reagent ప్రొడక్ట్ ఎలా రాయాలి ఫస్ట్ మనం? సో ఫస్ట్ మనం ఎక్కడైతే CO గ్రూప్ ఉందో అక్కడ మైనస్ రాసుకోవాలి, తర్వాత ఎసిడిఫికేషన్ చేయాలి. దిస్ ఈజ్ ఎ ప్రొడక్ట్. సమ్ టైమ్స్ ఇక్కడ మనకి రెజొనెన్స్ కూడా పాసిబిలిటీ కాబట్టి యూ కెన్ ఆల్సో కన్సిడర్ ఎనదర్ ప్రొడక్ట్ ఆల్సో because of resonance and after acidification, and the final product is this is a final product. Next 11th one, NaOHCaO. it is a soda lime. Soda lime మనం యూజ్ చేసేది డీకార్బాక్సిలేషన్కి. సో ద కరస్పాండింగ్ product is ఫస్ట్ మనం మైనస్ రాసుకోవాలి. వేరే పాసిబిలిటీ ఏదైనా ఉంటే ఆలోచించాలి. ఇక్కడ వేరే పాసిబిలిటీ అంటే ఈ మైనస్ అనేది లీవింగ్ గ్రూప్ని బయటికి పంపిస్తుంది. దేర్ ఫోర్ ద కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఈస్ ఆల్కీన్ మిథైల్. ఇట్ ఈస్ ఆల్కీన్. వెన్ ఆల్కీన్ ట్రీటెడ్ విత్ ఎన్బిఎస్. ఎన్బిఎస్ అంటే ఎలైలిక్ కార్బన్ దగ్గర అటాక్ అవుద్ది. ఇక్కడ రాడికల్ ఫామ్ అవ్వచ్చు, ఇక్కడ రాడికల్ ఫామ్ అవ్వచ్చు, బట్ ఇట్ ఈజ్ ఎ స్టేబుల్ రాడికల్. సో స్టేబుల్ రాడికల్ ఎక్కడైతే ఫామ్ అయిందో ఇట్ ఈజ్ ఎ స్టేబుల్ రాడికల్ వెన్ కంపేర్ టు అదర్ రాడికల్. సో దీనికి మనం రెజొనెన్స్ రాసుకుంటే కరస్పాండింగ్ ప్రొడక్ట్ వచ్చి స్టేబుల్ ఆల్కీన్ వస్తుంది. స్టేబుల్ రాడికల్ నుంచి స్టేబుల్ ఆల్కీన్. సో ఇక్కడ మనకి స్టేబుల్ ఆల్కీన్ అనేది మేజర్ ప్రొడక్ట్. స్టేబుల్ ఆల్కీన్ అనేది మేజర్ ప్రొడక్ట్. సింపుల్గా ఎలైలిక్ కార్బన్ దగ్గర బిఆర్ వస్తుంది. సో ఇట్ ఈస్ అ ఎఫ్ఆర్ఎస్ మెకానిజం. ఎక్కడైతే మనకి స్టేబుల్ రాడికల్ ఫామ్ అవుతుందో ఆ స్టేబుల్ రాడికల్కి మళ్ళీ రెజొనెన్స్ రాసుకుంటే స్టేబుల్ ఆల్కీన్ ఫామ్ అవుతుంది. సో స్టేబుల్ ఆల్కీన్ ఫామ్ అయ్యేది మేజర్ ప్రొడక్ట్. Next, Gabriel thalamide synthesis connected. So it is a thalamide and it is a base. So thalamide is more acidic than water. Thalamide అనేది more acidic than water. వాటర్ కన్నా స్ట్రాంగ్ యాసిడ్. therefore KH యాడ్ చేసినప్పుడు యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగి మైనస్ వస్తుంది. తర్వాత స్టెప్లో ఏమవుద్ది, ఈ మైనస్ అనేది అటాక్ అయ్యి లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. మైనస్ అనేది అటాక్ అయ్యి లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. therefore the corresponding product is CH COOET COOET. సో దిస్ మనకి ఈ కార్బన్ అనేది మనకి యాక్టివ్ మిథిలిన్. అగైన్ ఇట్ ఈస్ మోర్ ఎసిడిక్ దెన్ వాటర్. మళ్ళీ మనం బేస్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. NaOET అనేది బేస్గా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ యాసిడ్ బేస్ మైనస్ వస్తుంది. ఈ మైనస్ అటాక్ అయ్యి ఎక్స్ వెళ్ళిపోతుంది. మైనస్ అటాక్ అయ్యి ఎక్స్ వెళ్ళిపోతుంది. therefore the corresponding structure is nitrogen, carbon, CH3, COOET, COOET. సో నెక్స్ట్ స్టెప్లో మనం హైడ్రాలసిస్ చేసాం. సో హైడ్రాలసిస్ చేసినప్పుడు ఇక్కడ ఎమైడ్ బాండ్ బ్రేక్ అవుతుంది, ఇక్కడ ఎమైడ్ బాండ్ బ్రేక్ అవుతుంది, అండ్ ఇక్కడ ఎస్టర్ బాండ్ బ్రేక్ అవుతుంది, ఇక్కడ ఎస్టర్ బాండ్ కూడా బ్రేక్ అవుతుంది. సో కంప్లీట్ హైడ్రాలసిస్ చేస్తే నైట్రోజన్ కాంపౌండ్ ఇలా కనిపిస్తుంది. NH2 COOH
and CH3. అండ్ CH3. సో దీన్ని మనం ఇంకా హీట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఆల్ఫా బీటా గామా కాన్సెప్ట్లో ఒక CO2 బయటికి వెళ్ళిపోతే ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేసి NH2 CH COOH అండ్ CH3. సో ఫైనల్గా మనకి ఫామ్ అయింది ఏంటి, ఆల్ఫా ఎమినో యాసిడ్. అంటే ఈ రియాక్షన్ మనం ఆల్ఫా ఎమినో యాసిడ్ని ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎనిలీన్ ట్రీటెడ్ విత్ HNO3 H2SO4. ఇక్కడ మనకి నైట్రేషన్ జరుగుతుంది. టెంపరేచర్ 288 కెల్విన్ నైట్రేషన్ జరుగుతుంది. ఆర్థో మెటా పారా 3 ఫామ్ అవుతాయి. మైనర్ ప్రొడక్ట్ వచ్చేసి ఆర్థో. జనరల్గా ఆర్థో అనేది మేజర్ అవ్వాలి మెటాతో పోలిస్తే, బట్ ఇది ఎక్సెప్షను. సో మనకి ఆర్థో అనేది మేజర్, ఓన్లీ 2% ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను మైనర్ అడిగాను కాబట్టి నేను మైనర్ ప్రొడక్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ FeHCl, ఇట్ ఈస్ అ రెడ్యూసింగ్ ఏజెంట్. NO2 గ్రూప్ అనేది రెడ్యూస్ అవుతుంది. NO2 group will be converted to NH2. NO2 group will be converted to NH2. Now it is treated with Pasgene. Pasgene అంటే C double bond O Cl Cl. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే లీవింగ్ గ్రూప్ ఉంది, నైట్రోజన్ న్యూక్లియోఫైల్ ఉంది. సో న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. న్యూక్లియోఫైల్ అటాక్ అవుద్ది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. దేర్ఫోర్ కరస్పాండింగ్ స్ట్రక్చర్ నేను రొటేట్ చేసి రాస్తున్నా. NH ఫస్ట్ లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోయింది, డబుల్ బాండ్ ఓ. నెక్స్ట్ లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోయింది, డబుల్ సింగిల్ బాండ్. సో దిస్ ఇస్ ద ఫైనల్ ప్రోడక్ట్. గ్లూకోజ్ ట్రీటెడ్ విత్ ఎక్సెస్ ఆఫ్ ఎస్టిక్ ఎన్హైడ్రైడ్. సో మనకి గ్లూకోజ్లో 5 OH గ్రూపులు ఉంటాయి. సో 5 times ఎసలేషన్ జరిగిద్ది. అప్పుడు మనకి ఫామ్ అయ్యేది పెంటా ఎసిటేట్ డెరివేటివ్. ఆఫ్ గ్లూకోజ్. పెంటా ఎసిటేట్ డెరివేటివ్ ఆఫ్ గ్లూకోజ్. ఈ పెంటా ఎసిటేట్ డెరివేటివ్ ఆఫ్ గ్లూకోజ్ అనేది NH2OHతో రియాక్ట్ కాదు, నో రియాక్షన్. సో ఈ రియాక్షన్ దేన్ని సపోర్ట్ చేస్తుంటే ఇట్ సపోర్ట్స్ సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. When alkyne treated with 1 equivalent HCl, H plus and Cl minus, so pi bond H plus ని అట్రాక్ట్ చేసి C plus ఫామ్ అయ్యి ఆ C plus అనేది క్లోరైన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఫైనలీ ఇట్ విల్ గివ్ వినైల్ క్లోరైడ్. When vinyl chloride undergo polymerization, it gives polyvinyl chloride PVC. It is a polyvinyl chloride PVC. Proline is an alpha amino acid which contains secondary amine. సెకండరీ ఎమీన్కి HNO2 యాడ్ చేస్తే ఎక్కడైతే మనకి సెకండరీ ఎమీన్ ఉందో ఆ సెకండరీ ఎమీన్ మీద NO గ్రూప్ వస్తుంది. నెక్స్ట్ రియేజెంట్ సోడా లైమ్, NaOH CaO సోడా లైమ్. సో డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. ఫస్ట్ మనం మైనస్ రాసుకుంటాం, ఇక్కడ వేరే అదర్ పాసిబిలిటీ లేదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఎసిడిఫికేషన్ గ్రాంటెడ్లీ. ఫస్ట్ ఇక్కడ మైనస్ ఫామ్ అయితే తర్వాత ఎసిడిఫికేషన్ చేస్తాం. నెక్స్ట్ నిన్హైడ్రిన్. సో దిస్ ఈజ్ అ నిన్హైడ్రిన్. ఇట్ ఈజ్ అ టెస్ట్ ఫర్ ఆల్ఫా ఎమినో యాసిడ్కి ప్రోటీన్కి టెస్ట్గా వాడతారు. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడున్న గ్రూప్ అనేది RCHOగా మారిపోతుంది అండ్ CO2కు బయటికి వెళ్ళిపోతుంది. అండ్ ఈ నైట్రోజన్ అనేది ఒక ప్రొడక్ట్ అనేది వెరైటీగా ఫామ్ అవుతుంది. ఇట్ ఈజ్ రూమాన్ పర్పుల్ అంటారు. ఈ ప్రొడక్ట్ వచ్చేసి మనకి రూమాన్ పర్పుల్.
It is a Roman's purple. It is a test for amino acids, proteins and peptide bonds. ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఏదైతే ఆర్సిహెచ్ గ్రూప్ ఉందో అక్కడ ఆర్సిహెచ్ఓ కన్వర్ట్ అవుద్ది, ఆల్డిహైడ్ కన్వర్ట్ అవుద్ది. నెక్స్ట్ టోలెన్స్ రియేజెంట్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఆల్డిహైడ్ ఉంది కాబట్టి ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది అండ్ కరస్పాండింగ్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ అ రూమాన్స్ పర్పిల్. సో ఇట్ ఈస్ టెస్ట్ ఫర్ ది ఆల్ఫా ఎమినో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్. నెక్స్ట్ ఆల్కేన్ AlCl3HCl. సో ఇట్ ఈస్ యాసిడ్. ఆల్కేన్ని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్లో హీట్ చేస్తే ఆల్కేన్ ఐసోమరైజ్ అవుతుంది. సో దిస్ రియాక్షన్ ఈజ్ ఐసోమరైజేషన్. సో మనకి ఐసోమరైజేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఐసోమరైజేషన్కి KMnO4తో హీట్ చేస్తే జనరల్గా KMnO4 ఆల్కేన్తో రియాక్ట్ కాదు, కానీ టెర్షరీ హైడ్రోజన్ ఉంటే ఆ టెర్షరీ హైడ్రోజన్ దగ్గర OH వస్తుంది, టెర్షరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ NCERT. ఇట్ ఈస్ అ పాలీఫ్లోరో కాంపౌండ్కి టెర్షరీ బిటాక్సైడ్ అండ్ టెర్షరీ బ్యూటనాల్ ఈ కాంబినేషన్లో మనకి ఎలిమినేషన్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ ఆల్కిన్ పాసిబిలిటీ కాబట్టి ఇట్ ఈస్ ఆల్ఫా కార్బన్, ఇట్ ఈస్ అ బీటా కార్బన్ దగ్గర ప్రోటాన్ ఉంది, ఆల్ఫా కార్బన్ దగ్గర ఫ్లోరిన్ ఉంది. సో ఎలిమినేషన్ చేస్తే కరెస్పాండింగ్ ప్రోడక్ట్ CF2 డబుల్ బాండ్ CF2 ఫామ్ అవుతుంది ఎలిమినేషన్ చేస్తే. అండ్ నెక్స్ట్ పొలిమరైజేషన్ చేస్తే ఇట్ ఈస్ అ టెట్రాఫ్లోరోఈథీన్కి మనం పొలిమరైజేషన్ చేస్తే టెఫ్లాన్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ టెఫ్లాన్. నెక్స్ట్ ప్రొపైన్కి రెడ్ హార్డ్ ఐరన్ ట్యూబ్తో హీట్ చేస్తే ట్రైమరైజ్ తీసుకుంటే మిథైల్. ఇట్ ఈస్ అ 135 ట్రైమిథైల్ బెంజీన్ అండ్ ఆల్సో నోన్ యాజ్ మెసిటలీన్. 135 ట్రైమిథైల్ బెంజీన్ ఆల్సో నోన్ యాజ్ మెసిటలీన్. అండ్ మెసిటలీన్కి CrO3 AC2O ఎక్సెస్ యాడ్ చేస్తే, సో మనం ఆల్రెడీ కీటోన్ రియాక్షన్స్ గుర్తు చేసుకుంటే ఈ టాల్విన్ గ్రూప్ ఎక్కడైతే CH3 ఉందో ఆ CH3 అనేది సింపుల్గా CHOకి రాసుకోవాలి. CH3 అనేది సింపుల్గా CHO. ఇట్ ఈస్ అ CHO గ్రూప్ అండ్ ఇట్ ఈస్ అ CHO గ్రూప్ బికాజ్ హియర్ ఐ హ్యావ్ టేకిన్ ద ఎక్సెస్. ఇక్కడ మనం ఇటాడ్ రియాక్షన్ కూడా వాడచ్చు. CrO2Cl2 ఫాలోడ్ బై హైడ్రాలసిస్, ఇటాడ్ రియాక్షన్ కూడా వాడచ్చు. నెక్స్ట్ హెక్సేన్ ట్రీటెడ్ విత్ V2O5 Al2O3 773 Kelvin 10 to 20 ATM. 773 Kelvin 10 to 20 ATM. మినిమం 6 కార్బన్స్ ఉంటే ఈ రియాక్షన్ని ఏరోమటైజేషన్ ఆర్ రిఫార్మింగ్ అంటారు. సో ఇక్కడ మనకి సింపుల్గా ఏమవుద్ది, బెంజిన్ ఫామ్ అవుద్ది. అండ్ బెంజిన్కి ఎక్సెస్ ఆఫ్ Cl2 AlCl3 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్ ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఇక్కడ ఎక్సెస్ కాబట్టి రిపీటెడ్గా తీసుకోవాలి. సో రిపీటెడ్గా అంటే ఉన్న పాసిబిలిటీస్ 6 ప్లేసెస్లో కాబట్టి 6 ప్లేసెస్లో ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సో ఈ కాంపౌండ్ పేరు హెక్సాక్లోరోబెంజీన్. దిస్ ప్రొడక్ట్ ఈజ్ నోన్ యాజ్ హెక్సాక్లోరోబెంజీన్. బెంజైలిక్ కార్బన్ ఉంది, NBS యాడ్ చేశారు. NBS అనేది ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. సో ఈ బెంజైలిక్ కార్బన్ దగ్గర ఎక్కడైతే స్టేబుల్ రాడికల్ ఫామ్ అవుతుందో స్టేబుల్ రాడికల్ దగ్గర Br సబ్స్టిట్యూట్ అవుతుంది. సో స్టేబుల్ రాడికల్ పొజిషన్ ఇది కాబట్టి Br సబ్స్టిట్యూట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ Br2H2 ఇట్ ఈజ్ ఆల్సో FRS మెకానిజం. ఒకసారి FRS మెకానిజం చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్లో FRS మెకానిజం జనరల్గా ప్రిఫరెన్స్ ఇవ్వదు, ఎందుకంటే స్టీరిక్ ఫ్యాక్టర్తో ప్రాబ్లం వస్తుంది. అందుకే నేను సెకండ్ కార్బన్ దగ్గర FRS తీసుకున్నాను. సో ఇట్ ఈస్ అ సెకండరీ హ్యాలైడ్ అండ్ ఇట్ ఈస్ అ ప్రైమరీ హ్యాలైడ్. నవ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ NaSH3 అంటే CH3S-. అనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అండ్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ ప్రిఫర్స్ SN2. సో SN2 రియాక్షన్ మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ ప్రైమరీకి సెకండరీకి కంపేర్ చేస్తే ప్రైమరీకి SN2 రియాక్షన్ ఎక్కువ కాబట్టి సో ఈ ప్రైమరీ కార్బన్ దగ్గర CH2S-CH3 SN2 రియాక్షన్ జరిగి కరెస్పాండింగ్ ప్రొడక్ట్ వచ్చింది. సెకండరీ కార్బన్ అనేది రియాక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు.
నెక్స్ట్ ఇపాక్సైడ్ NaN3 Na+N3-. సో ఇపాక్సైడ్ ఎప్పుడైనా ఏమవుద్ది, న్యూక్లియోఫిల్ అటాక్ అయితే రింగ్ ఓపెన్ అవుద్ది. సో ఎసిడిఫికేషన్ గ్రాంటెడ్గా తీసుకుంటే ఇక్కడేమో OH గ్రూప్ ఉంది, ఇక్కడేమో N3 గ్రూప్ ఉంది. సారీ, యూ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో. సో ఇక్కడ మనకి N3 అటాక్ అయింది కాబట్టి ఇక్కడ N3 రాసుకోవచ్చు, ఇక్కడ OH రాసుకోవచ్చు. నెక్స్ట్ H2PD అనేది రెడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ ఉన్న N3ని రెడ్యూస్ చేస్తుంది. రెడ్యూస్ చేసి N3 గ్రూప్ అనేది NH2గా మారిపోతుంది. N3 గ్రూప్ అనేది NH2గా మారిపోతుంది. నౌ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ HNO2. HNO2తో ట్రీట్ చేస్తే ఫస్ట్ మనకి NH2 ప్లేస్లో N2+ వస్తుంది. N2+ వెళ్ళిపోతే C+ వస్తుంది. అక్కడున్న C+కి మనం మైగ్రేషన్ తీసుకుంటే ఆక్టెట్ ఉండడం వల్ల ఇక్కడికి మైగ్రేట్ అవుతుంది. నేను ఒకే స్టెప్లో రాశాను. NH2 ప్లేస్లో N2+ వస్తుంది, N2 వెళ్ళిపోయాక C+ వస్తుంది. ఇక్కడున్న C+ అనేది మైగ్రేషన్ జరిగితే ఇక్కడికి ప్లస్ వస్తుంది, ఎందుకంటే లోన్ పెడితే రెజినెన్స్ రాసుకుంటే ఆక్టేట్. తర్వాత మనకి ప్రోటాన్ బయటికి వెళ్ళిపోయి ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి కీటోన్ ఫామ్ అవుతుంది. ప్రోటాన్ బయటికి వెళ్ళిపోయి ఫైనల్ ప్రొడక్ట్ మనకి కీటోన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 24, బెంజోయిక్ యాసిడ్కి నైట్రేషన్ మిక్చర్ యాడ్ చేశారు. సో నైట్రేషన్ మిక్చర్ ఎప్పుడైనా ఏమొస్తుంది, NO2+ వస్తుంది. సో బెంజోయిక్ యాసిడ్లో ఉన్న COOH అనేది మెటా డైరెక్టింగ్ గ్రూప్. సో ఈ COOH అనేది మెటా డైరెక్టింగ్ గ్రూప్ కాబట్టి మెటా పొజిషన్లో NO2 వస్తుంది. మెటా పొజిషన్లో NO2 వస్తుంది. నెక్స్ట్ B2H6H+. ఇట్ ఈస్ అ రెడ్యూసింగ్ ఏజెంట్. ఎస్పెషల్లీ ఇది మనకి యాసిడ్ కనిపిస్తే ఫస్ట్ యాసిడ్ని రెడ్యూస్ చేస్తుంది, ఇంకెవరిని రిడక్షన్ చేయదు. దేర్ఫోర్ ఇక్కడ ఉన్న యాసిడ్ అనేది రెడ్యూస్ అయ్యి కరస్పాండింగ్ ప్రైమరీ ఆల్కహాల్ కన్వర్ట్ అవుతుంది. అండ్ NO2 గ్రూప్ అనేది సేమ్ అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ ఆల్కీన్ ట్రీటెడ్ విత్ HCl. సో ఇది కాంజుగేట్ డైయిన్ అనేది. సో కాంజుగేట్ డైయిన్ యాడ్ చేసినప్పుడు ఫస్ట్ మనకి స్టేబుల్ C+ రాసుకోండి. ఫస్ట్ మనకి స్టేబుల్ C+. ఓకే, స్టేబుల్ C+ రాసుకున్నారు. తర్వాత రెజినెన్స్ రాసుకోండి. స్టేబుల్ C+ రాసిన తర్వాత రెజినెన్స్ రాయండి. ఇక్కడ C+ వస్తుంది. సో ఇక్కడ మన Cl- యాడ్ చేస్తే ఫస్ట్ కాంపౌండ్కి Cl- యాడ్ చేస్తే కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఇది వస్తుంది. ఇది 1,2 అంటారు. అంటే ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అయింది, ఇక్కడ Cl యాడ్ అయింది. 1,2. 1,2 అనేది ఆల్వేస్ కైనెటిక్ అవుద్ది. 1,2 అనేది ఆల్వేస్ కైనెటిక్ అవుద్ది. నెక్స్ట్ దీనికి Cl- యాడ్ చేస్తే కరస్పాండింగ్ ప్రొడక్ట్ అనేది ఇలా వస్తుంది. ఇది 1,4. ఇది 1,4. సో ఇప్పుడు మనకి థెర్మోడైనమిక్ ఎవరంటే ఈ రెండు ఆల్కీన్స్లో ఎవరైతే స్టేబులో వాళ్ళు థెర్మోడైనమిక్. ఈ రెండు ఆల్కీన్స్లో ఎవరైతే స్టేబులో వాళ్ళు థెర్మోడైనమిక్. మళ్ళీ ఒకసారి రాస్తున్నా. ఇక్కడ ఒక ప్లస్ ఫామ్ అయింది, రెజినెన్స్ రాసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి ఈ ప్లస్ మీద మనం క్లోరిన్ అటాచ్ చేసినప్పుడు ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అయింది, ఇక్కడ క్లోరిన్ యాడ్ అయింది కాబట్టి ఇది 1,2. దేర్ఫోర్ ఇట్ ఈజ్ అ కైనెటిక్. అండ్ ఇక్కడ మనం Cl- యాడ్ చేసినప్పుడు ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అయింది, ఇక్కడ క్లోరిన్ యాడ్ అయింది. ఇట్ ఈజ్ 1,4. సో ఇప్పుడు థెర్మోడైనమిక్ ఎవరంటే థెర్మోడైనమిక్ ఎప్పుడో కూడా ఆల్కీన్ డిసైడ్ చేస్తాయి. ఈ రెండింటి స్టేబుల్ ఆల్కీన్ ఎవరు, ఫస్ట్ కాంపౌండే స్టేబుల్. దేర్ఫోర్ ఈ కేసులో ఇదే థెర్మోడైనమిక్. ఈ కేసులో ఇదే థెర్మోడైనమిక్ ప్రొడక్ట్. దేర్ఫోర్ ఇట్ ఈజ్ అ ఫైనల్ మేజర్ ప్రొడక్ట్. నౌ ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ H2O. ఆల్కైల్ క్లోరైడ్ H2O. H2O అనేది వీక్ న్యూక్లియోఫైల్. వీక్ న్యూక్లియోఫైల్ కాబట్టి SN1 మెకానిజం. SN1 ప్రకారం ఆన్సర్ రాయాలి. సో SN1 ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలి, లీవింగ్ గ్రూప్ రిమూవ్ చేసి ప్లస్ రాసుకోవాలి. తర్వాత రెజినెన్స్ పాసిబిలిటీ ఉంది కాబట్టి రెజినెన్స్ కూడా రాసుకోవాలి. మళ్ళీ మనం ఇక్కడ ఏం చూసుకోవాలంటే స్టేబుల్ ప్రొడక్ట్ చూసుకోవాలి. సో రెండిట్లో స్టేబుల్ ఆల్కీన్ ఎవరో దాని కరస్పాండింగ్ ప్రొడక్ట్ మేజర్. ఇక్కడ మనకి రెండిట్లో స్టేబుల్ ఆల్కీన్ ఎవరంటే ఫస్ట్ ప్రొడక్ట్ ఇలా ఫామ్ అవుతుంది, సెకండ్ ప్రొడక్ట్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. అండ్ ఈ రెండిట్లో స్టేబుల్ ఆల్కీన్ ఎవరో చూసుకోండి. ఫస్ట్ ప్రొడక్ట్ అనేది స్టేబుల్ ఆల్కీన్. దేర్ఫోర్ ఇట్ ఈజ్ అ మేజర్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఆల్కహాల్ ట్రీటెడ్ విత్ PCl3. ఆల్కహాల్ PCl3తో రియాక్ట్ అయితే SN2 మెకానిజం. సో మనకి OH అబోవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి Cl అనేది బిలో ద ప్లేన్ వస్తుంది. అండ్ PCl3 విల్ బి కన్వర్టెడ్ టు H3PO3. Now the corresponding chloro compound treated with NaI acetone. This reaction is known as Finkelstein reaction. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి SN2 రియాక్షన్ జరిగింది. క్లోరిన్ బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి అయోడిన్ అనేది
అబోవ్ ద ప్లేన్ అటాక్ అవుతుంది. క్లోరిన్ బిలో ద ప్లేన్ కాబట్టి అయోడిన్ అనేది అబోవ్ ద ప్లేన్ అటాక్ అవుతుంది. ఇట్ ఈజ్ అ ఫింకెల్స్టీన్ రియాక్షన్. ఫింకెల్స్టీన్ రియాక్షన్ జరగడానికి డ్రైవింగ్ ఫోర్స్ ఎవరంటే ఈ సాల్వెంట్. ఈ సాల్వెంట్లో ఏదైతే NaCl ఫామ్ అయిందో ఈ NaCl అనేది ఎసిటోన్లో ఇన్సాల్యుబుల్ అవ్వటం వల్ల అకార్డింగ్ టు లీ చాట్లర్ ప్రిన్సిపల్ ఈక్విలిబ్రియం ఫార్వర్డ్ షిఫ్ట్ అయ్యి రియాక్షన్ జరిగింది. నెక్స్ట్ 27 క్లోరోబెంజిన్ NaOH 623 కెల్విన్ 300 ATM. సో బెంజిన్ మీద లీవింగ్ గ్రూప్ ఉండి బేస్ యాడ్ చేసినప్పుడు అప్పుడు మనకి బెంజైన్ మెకానిజం పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ రియాక్షన్ మనం డౌస్ ప్రాసెస్ అంటాం. సో డౌస్ ప్రాసెస్లో ఏం చేస్తాం, సింపుల్గా మనకి క్లోరిన్ రిమూవ్ చేసి OH రాసుకోవాలి. క్లోరిన్ రిమూవ్ చేసి OH. ఇట్ ఈస్ అ డౌస్ ప్రాసెస్ అండ్ ఫాలో బెంజైన్ మెకానిజం. ఇది బెంజైన్ మెకానిజం ద్వారా ఫామ్ అవుతుంది. Now the phenol treated with sodium dichromate or Ag+. It is a oxidizing agent. సో ఫినాల్కి ఆక్సిడేషన్ జరిగితే 2 ప్రొడక్ట్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఒకటి ఆర్థోక్వినోన్, ఇట్ ఈస్ ఆర్థోక్వినోన్. అండ్ ఎనదర్ ప్రొడక్ట్ వచ్చేసి పారాక్వినోన్. మనకి పారాక్వినోన్, ఆర్థోక్వినోన్ అండ్ పారాక్వినోన్. ఎనిలిన్ ట్రీటెడ్ విత్ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్. ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ అంటే CH3 C డబుల్ బాండ్ OCO CH3. సో ఇక్కడ మనకి N మీద లోన్ పేరు ఉంది. సో N లోన్ పేరు అటాక్ అయితే లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. సింపుల్గా N ఎసైలేషన్ రియాక్షన్ జరిగింది. NH C డబుల్ బాండ్ O CH3 అండ్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ N-phenyl acetamide. N-phenyl acetamide. When it is treated with Br2ACOH in the presence of H+, ఇక్కడ నుంచి మనకి Br+ వస్తుంది. therefore electrophilic aromatic substitution జరిగింది. నేను మేజర్ ప్రొడక్ట్ రాస్తున్నా. since it is a OP directing group, సో మనకి కరస్పాండింగ్ ప్రొడక్ట్ వచ్చేసి పారా పొజిషన్లో Br అనేది మేజర్ ప్లస్ ఆర్థో కూడా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ NaOH H2O హీట్ అనేది హైడ్రాలసిస్. సో ఇక్కడ మనం హైడ్రాలసిస్ చేస్తే ఎమైడ్కి హైడ్రాలసిస్ జరిగి కరస్పాండింగ్ పారాబ్రోమో ఎనిలిన్ ప్లస్ ఎసిటిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఎక్కడైతే ఎమైడ్ ఫంక్షన్ గ్రూప్ ఉందో ఆ ఎమైడ్ ఫంక్షన్ గ్రూప్ దగ్గర హైడ్రాలసిస్ అయింది. నెక్స్ట్ వన్ ఇట్ ఈజ్ ఆక్సైమ్. సో ఆక్సైమ్కి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H+ ఏమవుతుందంటే బెక్మెన్ రీఅరేంజ్మెంట్ జరిగింది. ఈ రియాక్షన్ ఏమంటారు, బెక్మెన్ రీఅరేంజ్మెంట్. ఇక్కడ ఏమవుతుందంటే OHకి ఎవరైతే ఆపోజిట్ ఉన్నారో వాళ్ళు మైగ్రేట్ అవుతారు. సో మైగ్రేట్ అయిన తర్వాత సో మైగ్రేట్ అయిన తర్వాత ఎక్కడైతే బాండ్ బ్రేక్ అయిందో అక్కడ డబుల్ బాండ్ రాసుకోవాలి. బాండ్ బ్రేక్ అయిన చోట డబుల్ బాండ్. ఇట్ ఈస్ కాల్డ్ క్యాప్రోలాక్టమ్. ఈ క్యాప్రోలాక్టమ్కి 533 నుంచి 543 కెల్విన్ రేంజ్లో H2O యాడ్ చేసి హీట్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మనకి హైడ్రాలసిస్ జరిగిద్ది. తర్వాత పొలిమరైజేషన్ కోసం డీహైడ్రేషన్ జరిగిద్ది. సో హైడ్రాలసిస్ జరిగిద్ది, డీహైడ్రేషన్ జరిగిద్ది. ఫైనల్గా ప్రొడక్ట్ ఏమొస్తుందంటే NHCH2 C డబుల్ బాండ్ O. ఇది మనకి N టైమ్స్ రిపీట్ చేయాలి. సో దీన్ని ఏమంటాం మనం, నైలాన్ 6 అంటాం. అండ్ ఇట్ ఈస్ అ కండెన్సేషన్ పాలిమర్. నైలాన్ 6 అనేది కండెన్సేషన్ పాలిమర్ అండ్ ఆల్సో స్టెప్ గ్రోత్ పాలిమర్ అండ్ ఆల్సో ఫైబర్. ఎందుకు ఫైబర్ అంటే ఇక్కడ మనకి NH గ్రూప్ ఉంది కదా, ఇక్కడ CO గ్రూప్ ఉంది కదా. NH వల్ల ఒక లేయర్కి ఇంకొక లేయర్కి H బాండింగ్ ఉంటుంది. అండ్ CO గ్రూప్ వల్ల ఒక లేయర్కి ఇంకొక లేయర్కి పాలిమర్లో డైపోల్ అట్రాక్షన్ ఉంటుంది. సో దీనివల్ల దీనికి ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైబర్. నెక్స్ట్ 30 ఆల్ఫా కీటో ఆల్డిహైడ్. ఇట్ ఈజ్ ఆల్ఫా కీటో అండ్ ఇట్ ఈజ్ ఆల్డిహైడ్. సో ఆల్ఫా కీటో ఆల్డిహైడ్లో బేస్ యాడ్ చేసినప్పుడు ఇంట్రాకెనిజార్ రియాక్షన్ జరిగింది. ఇక్కడ మనకి బేస్ అనేది OH-, ఆల్డిహైడ్ మోర్ రియాక్టివ్ కాబట్టి ఆల్డిహైడ్ మీద అటాక్ అవుతుంది. సో కీటోన్ రెడ్యూస్ అవుతుంది. సో నేను తీసుకున్న కీటోన్ అనేది రెడ్యూస్ అవుతుంది
అండ్ ఆల్డిహైడ్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది. సో ఫైనల్గా ఐ గాట్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్. సో ఈ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ని హీట్ చేసినప్పుడు టూ మాలిక్యూల్స్ కంబైన్ అయింది. సో ఫస్ట్ మాలిక్యూల్ సెకండ్ మాలిక్యూల్ యాసిడ్తో ఎస్టర్ ఫామ్ అయింది. సెకండ్ మాలిక్యూల్ ఆల్కహాల్ ఫస్ట్ మాలిక్యూల్ యాసిడ్తో ఎస్టర్ ఫామ్ అయింది. సో ఫైనల్ ప్రొడక్ట్ ఇది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో ఇట్ ఈస్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్. ఇట్ ఈస్ కాల్డ్ డైలాక్టైడ్. సో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ని హీట్ చేస్తే టూ మాలిక్యూల్స్ తీసుకొని ఎస్టర్ ఫామ్ చేయాలి. ఇట్ ఈస్ అ డైలాక్టైడ్.